సీఎం జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా నర్పాల మండలం బొమ్మకుంటపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సైకిల్ గుర్తుకు ఓటు వేసి బండారు శ్రావణి శ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయన రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీని ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆలం నరసానాయుడు తెలిపారు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణిశ్రీ గారికి ప్రచార నిమిత్తం గెలుపు కోసం ఈరోజు ఇంటింటికి వెళ్ళి మేము ఓటు అడగడం జరిగింది. అయితే ఎంతో సంతోషకరమైన మాట ఏంటంటే మాకు ఇక్కడున్న ఎస్సీ కాలనీ కానీ ఓసీలు ఉన్న చాలామంది బీసీలు మైనార్టీలు కూడా ఈ ఊర్లో ఉన్నారు. అందరూ కూడా ఎదురొచ్చి ఘనంగా స్వాగతించి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. డెఫినెట్గా సింగనమల నియోజకవర్గంలో ఏ మండలానికి పోయినా కానీ ఇదే మాకు స్వాగతాలు పలికి వాళ్ళకు ఇంట్లోకి తీసుకెళ్లి మేము ఓటేస్తాం ఈసారి అనే పరిస్థితి వచ్చారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అంటే అభివృద్ధి కుంటుపడడం. ఈరోజు మేము నిలబడిన రోడ్డు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ ఊరికి రోడ్డు ఉండేది కాదు. ఉదాహరణకు చెప్తున్నాం, ఈ ఊరికి రోడ్డు సీసీ రోడ్డు మేము దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జెడ్పీటీసీ ఫండ్స్లో తీసుకొని వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ పోతే ఎల్ఈడి లైట్లు కానీ లేదంటే పల్లెల్లో ఏమి తీసుకున్నా కానీ ఈ అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని